ఒక రీచ్లో ఆయనకి సూరాయపాలెం మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి 54,70,00,000 రూపాయలు ఇల్లీగల్ శాండ్ మీద పెనాల్టీ వేసింది. ఇరువురు రీచి 37 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. సూరాయపాలెంలో 2,73,500 టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది. ఇరువురులో 1,85,000 టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది. అయితే రెండు కలిస్తే 91 కోట్లు. ఇక్కడ గ్రావెల్ GOMS నంబర్ 209 పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి క్యూబిక్ మీటర్కి 5 లక్షల చిల్లర క్యూబిక్ మీటర్స్ 5,75,000 క్యూబిక్ మీటర్స్కి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఇది సమాచార చట్టం. ఈ టోటల్ కంపెనీలకి రైతుకి ఇచ్చే రూపాయి లెక్కన క్యూబిక్ మీటర్ రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునేదానికి ఆ జీవో ఉంది. దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు. అక్కడ టన్ను ఒక్కొక్క లారీ 2,700కి ట్రాక్టర్ 1,000 రూపాయలకి అట్ట అమ్మారు. ఇది 5,75,000 క్యూబిక్ మీటర్లు అంటే 10,63,000 టన్నులు. 150 వేసుకుంటే టన్నుకి అదొక 15 కోట్లు వస్తుంది. ఇవి సూరాయపాలెం 54 కోట్లు, ఇరువురు 37 కోట్లు. ఇది సూరాయపాలెం రీచ్ మెజర్ చేస్తే 3,14,000 వచ్చింది. పర్మిషన్ 40,500కు ఉంది. ఎక్స్ట్రా ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ 2,73,500 సూరాయపాలెం. ఇది ఇరువురు రీచి మెజర్ చేస్తే 2,58,000 వచ్చింది. పర్మిషన్ ఇచ్చింది 73,350. ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ 1,85,000 టన్నులు. ఇక్కడ ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారంటే సూరాయపాలెం జేపీ వెంచర్స్కి ఇస్తే బత్తల సురేష్ రెడ్డి అలియాస్ చిన్ని, బత్తల సురేష్ కుమార్ రెడ్డి విరువురు, ఆయన జేపీ వెంచర్స్ తోడు కలిసి ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ చేశాడు. ఇరువురులో మొత్తము కంప్లీట్ 1,85,000 టన్నులు ఎక్స్ట్రా ఎత్తేసేసినారు. అది జేపీ వెంచర్స్. తమాష ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అంతవరకే ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్. 2019 నుంచి 2021 వరకు అక్కడ ఇల్లీగల్ దాన్ని మెజర్ చేయలే. ఎందుకంటే 22-23లో వరదలు వచ్చినాయంట, సిల్టప్ అయిపోయింది. కాబట్టి మేము అప్పుడు జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు మేము అంచనా వేయలేకపోయినామని ఇచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అకార్డింగ్లీ మెజర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ హ్యావ్ డన్ ద సెట్ యాక్టివిటీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 19/5/21 అంటే 2021 మే 19, 21 మే 19 నుంచి మళ్ళీ 10/12/23 అంటే 2023 డిసెంబర్ 10 వరకు. ఒకటి అంటే 19లో ప్రభుత్వం అధికారంకి వచ్చింది, మే జూన్లో 2021 మే వరకు 2 ఏళ్ళు. అది ఎంత? 2 క్వారీస్లో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఓన్లీ సూరాయపాలెంలో 2023 డిసెంబర్ 11 నుంచి 2024 జూన్ 4వ తేదీ ఎలక్షన్ కౌంటింగ్ రోజుతో ఇల్లీగల్ యాక్టివిటీ ఆపారు. ఆల్మోస్ట్ 5.5-6 months. కొరవ 4.5 సంవత్సరం ఎంత సూరాయపాలెంలో.
ఇక్కడ విరువుల్లో ఆ ఫస్ట్ 2 years ఎంత నేనేమంటున్నానంటే ఆ కాకాని తోడేరు 100 కోట్లు 100 కోట్లు రోజుకు 100 కోట్లు నెలకు 100 కోట్లు అక్కడ 1000 కోట్లు. అయ్యా నీ కథ టోటల్ 5 years పెనాల్టీ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ రిపోర్ట్ తీయకుండా ఆ వచ్చిన ఆఫీసర్లు కూడా ఏమి ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాదు. మొత్తం వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ 91 కోట్లు సూరాయపాలెం ఇరువురు. గ్రావెల్ ఈ జీవో ప్రకారం రూపాయి లెక్కన 10,65,000 టన్నులు. ఇది ఒక 15 కోట్లు, ఇది ఒక 91 కోటి. పాపం 100 100 100 100 అంటున్నాడు. 106 కోట్లు తేలిపోయింది. నేను జీవోలు వేసిన ఆర్డర్స్ షోకాజ్ నోటీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ RTA యాక్ట్ కింద ఇచ్చింది. మీ కాపీలు మీకు ఇస్తా. నేను మీ మాదిరిగా అతని మాదిరిగా సొల్లు వాగుడు అబద్ధపు కూతలు కారు కూతలు కూసే అలవాటు నాకు లే. నా లైఫ్లో నేను ఎప్పుడన్నా మాట్లాడితే అథెంటిక్గా ఉంటుంది, వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు ఇప్పుడు తేలిపోయింది 100 కోట్లు. ఎందుకంటే ఏం కావాలి నీకు? సాక్ష్యాలు క్లియర్గా జీవోలన్నీ పెట్టేసేసిన, వాళ్ళు ఇచ్చిన నోటీసులు పెట్టా. RTA యాక్ట్ కింద నువ్వు రూపాయి కింద సారవంతమైన భూమి క్యూబిక్ మీటర్కి తోలుకునేదానికి ఎవరికి ఇచ్చావు? ఏ కంపెనీలకు ఇచ్చినావు? వీళ్ళంతా ఎవరిళ్ళు? మెజర్ సన్ రైజ్ ఇన్ఫ్రా సెట్టింగ్స్ రోడ్ పార్టీ కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత గూడూరులో ఒక పామాయిల్ కంపెనీ. మొత్తం చూడండి దీంట్లో ఎవరు వాళ్ళు? నెల్లూరు పక్కనుండే రైతులు. సర్వేపల్లిలో రైతులు ఎంతమంది ఉండారో చెప్పమనండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ SSL డివిజన్ ఇట్లా రూపాయి లెక్కనిచ్చి 10,65,000 క్యూబిక్ మీటర్స్. RRCAPL శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ, పొనకా దేవసేనమ్మ, విడిచిర్ల కుమారెడ్డి, సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కనుక చదివితే వీళ్ళల్లో అసలు సర్వేపల్లి రైతులు ఎంతమంది? వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడుంది? కనుపూరు చెరువు, సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసినావు. మొత్తం 100 చిల్లర కోట్లు వచ్చేసేసింది దీంట్లో క్లియర్గా. నేను ఆధారాలతో చూపించా. సూరాయపాలెం 54 కోట్లు, ఇరువురు 37 కోట్లు, గ్రావెల్ 15 కోట్లు, 106 కోట్లు. దీంట్లో ఒకటి 4.5 సంవత్సరం అంటే 6 monthsలో సూరాయపాలెంలో ఓన్లీ డిసెంబర్ 23 నుంచి 24 జూన్ వరకే వేసాడు పెనాల్టీ. ఓన్లీ 6 monthsలో సూరాయపాలెం ఎంత వేసినాడు? 54 కోట్లు వేసాడు. కొరవ 4.5 సంవత్సరంకి ఎంత? ఇరువురులో పర్మిషన్ ఫస్ట్ 2 years మేము ఎంక్వైరీ చేయలేదన్నాడు, పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ ఎంత? ఎన్ని వందల కోట్లు? అంటే నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని, ఇక్కడున్న DD మైన్స్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎవరి పేర్లు పెడతారు మీరు? ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనాటి ఎమ్మెల్యే, సొంత మండలం తోడేరు పక్కన ఉన్న ఇరువురు సూరాయపాలెంలో గోవర్ధన్ రెడ్డి సంబంధం లేకుండా చీమ కదలుతుందా? చీమ ఇసుక పోద్దా? గ్రావెల్ పోద్దా? క్వార్జ్ పోద్దా? మైకా మిక్స్డ్ క్వార్జీ వరదాపురం మొగళ్ళూరు అంతా పోద్దా? నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండా. ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు క్వార్జీ వాళ్ళకి ఇచ్చిన నోటీసులు మీకు చూపిస్తా. గోవర్ధన్ రెడ్డి పేరుందా? సూరాయపాలెం, విరువురు, ఇసుక
వరదాపురం, మొగళ్ళూరు, ముదిగేడు, మరుపూరు, డేగపూడి, క్వాడ్జ్, కనుపూరు, సర్వేపల్లి, రామదాస్ కండ్రిగ, ఈదగాలి, కసుమూరు, గ్రావెల్. వీటిల్లో ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి పేరు ఉందా? గోవర్ధన్ రెడ్డి ఆయన బుద్ధుడు ఆడ ట్రాక్టర్ ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు 100 కోట్లు. పాపం ఇప్పుడు ఇయ్యింది 106 కోట్లు. నువ్వు చేసిన దోపిడీలో ఇది 10 పైసలు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీలో 10 పైసలు, 90 పైసలు బయట రావాలా. నీ పేరు రాదు, నీ మండలంలో నీ పేరు రాదు, క్వాడ్జ్లో నీ పేరు రాదు. మా గవర్నమెంట్ వచ్చి 4 నెలలైంది, అయినా నీ పేరు రావడంలా. ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు? ఏం చేస్తున్నారు? డిడి మైన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ, ఏం మీరు సమీక్షలు చేయరా? కలెక్టర్ గారు చేయరా? ఎస్పీ చేయడా? నాకు అసలు అర్థం కావడంలా. దేనికి మేము చేసిన పోరాటాలు? అరే, ఒకరోజు విరువూరులో మేము పట్టపొగులు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే అయ్యో 22 టైర్లో 18 టైర్లు అంట, భారీ ట్రక్కు 60 టన్నులు శాండ్ వరుస పెట్టి 4-5 ట్రక్కులు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు. నేనుండా రోడ్డు మీద, నేను కూడా ఉన్నా, నిలబడ్డా. డ్రైవర్లను దింపి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్కడికి పోతున్నాయి అన్న? అయ్యా తెలంగాణకి పోతున్నాయి. ఎంతకు అమ్ముతున్నారు తెలీదయ్యా, ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా, నేను డ్రైవర్ని అయ్యా. ఒక ట్రక్ ఎంత? 60 టన్నులు అయ్యా. ఆ పెద్ద ట్రక్ 60 టన్నులు ఎక్కడికి పోతుంది? తెలంగాణకి. ఎక్కడి నుంచి? ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలం ఇరువూరు నుంచి, అండ్ తోడేరు పక్క గ్రామం ఇరువూరు నుంచి. సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, మా ప్రభుత్వాన్ని రోజు తిడుతుంటావు. నీకు అర్హత ఉందా అంట? నువ్వు ఒక భారీ దోపిడీదారుడివి. నువ్వు కరోనా హౌస్లో కూర్చొని రోజు రాత్రులు డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి. సర్వనాశనం, సర్వేపల్లిని సర్వనాశనం చేసినోడివి. వ్యవసాయ శాఖ మూతేసినోడివి. సిగ్గు శరమ ఉందా నీకు అంట? సిగ్గుందా అంట? మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావటం. అందుకని ఈ 106 కోట్లు 10 పైసలు మాత్రమే. 10 పైసలు క్వాడ్జ్. ఆ శాండ్లో 1 ఇంచ్ కొరవ 2.5 years, అంటే 3 months 30 months వచ్చింది. ఇంకొక 30 months అంటే ఇక్కడ సూరాయపాడంలో అయితే ఫస్ట్ 2 years అసలు ఇవ్వలే, మేము మెజర్ చేయలే. ఇరువురులో అంతే. 2 కలిపి 5 సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల. సూరాయపాలెం ఇరువురు శాండ్ మీద ఎంక్వైరీ జరగాల. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వాడ్జ్ జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు, ఆనాటి మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అందరూ కలిసి చేసిన దోపిడీ క్వాడ్జ్ అండ్ సిలికా, వాళ్ళందరూ బయటికి రావాలా. ప్రతి నెల సిలికాలో 12 కోట్లు లోటస్ పాండ్కు పోయింది, 2 కోట్లు విజయసాయి రెడ్డికి పోయింది.